గుడ్ మార్నింగ్, నేను రాజు. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ న్యూస్ అనాలిసిస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే కేంద్రానికి లేఖ కూడా రాశారు. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున కార్మికులు దీని మీద ఉద్యమిస్తున్నారు. అయినా కూడా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్కి నష్టాలకు గల కారణాలేంటి, దీనికి బాధ్యులు ఎవరు, నష్టాల నుండి బయటపడాలంటే ప్రైవేటీకరణ తప్ప మరొక మార్గం లేదా? ఈ అంశంపై మనం చర్చలోకి వెళ్దాం. దానికంటే ముందు ఇవాల్టి దినపత్రికలోని టాప్ స్టోరీస్ ఒకసారి చూద్దాం. ఏపీ ఈనాడు ఎడిషన్ చూసుకుంటే కనుక అందని అమృతం అనేటువంటి హెడ్లైన్ ఒకటి కనిపిస్తోంది బ్యానర్ ఐటమ్గా. అలాగే ఆంధ్రజ్యోతి బడ్జెట్కు బిల్లు గండం, ఉపాధి బిల్లులు చెల్లించాల్సిందే. సాక్షి మధ్యతరగతికి శుభవార్త అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తోంది. ప్రజాశక్తి జూలై 8న ఆర్బీకేలు అలాగే స్టీల్ ప్లాంట్కు లాభాలు వస్తాయి అనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. నేషన్ అట్ రిస్క్ అనేటువంటి హెడ్లైన్ మనం హెన్స్ ఇండియాలో చూడొచ్చు. తెలంగాణ ఈనాడు ఎడిషన్ చూసుకుంటే ఇక సాగరం, ముఖ్యంగా సాగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది కూడా పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సాక్షిలో ఇది గెలిస్తే అది బోనస్ అనేటువంటి మరొక హెడ్లైన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో నిండా ముంచారు అనేటువంటి ఒక హెడ్లైన్. పరిహారం ఇవ్వకుండానే నిర్వాసితుల్ని ఇంట్లోంచి వెలగొట్టారని చెప్పి ఒక హెడ్లైన్ కనిపిస్తోంది. వార్తల ప్రధాన అభ్యర్థుల నామినేషన్లో సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి, అలాగే పశ్చిమ బెంగాల్లో ముగిసిన 2వ దశ ప్రచారం. నమస్తే తెలంగాణలో టీకాల్లో మనమే టాప్, అలాగే సాగర్లో బీజేపీకి షాక్. ఈ రెండు కూడా బ్యానర్ ఐటమ్స్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గత కొంతకాలంగా కార్మికులు ఉద్యమిస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ అలాగే కేంద్రానికి లేఖ కూడా రాశారు. ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం కాదు, చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెబుతూ. మరి ఈ చర్చలోకి వెళ్దాం. ఈ యొక్క నష్టాలకి కారకులు ఎవరు, దాని లాభాల బాట పట్టించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చర్చలోకి వెళ్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, అలాగే ప్రసాద్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విశ్లేషకులు కారుమూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే వైసీపీ లైవ్లో అందుబాటులో ఉన్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే డాక్టర్ పార్థసారథి గారు కూడా బీజేపీ అధికార ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో గత కొంతకాలంగా ఉద్యమం అయితే నడుస్తోంది. కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని. మీరు కేంద్రానికి ఏమైనా లేఖ రాశారు? అసలు హైకోర్టులో ఇవాళ విచారణ కూడా జరగబోతోంది మీరు వేసిన బిల్లు మీద. ఎలాంటి నిర్ణయం వస్తుందని మీరు ఆశిస్తున్నారు? పెద్దలు నాగేశ్వరరావు గారికి, మిత్రులు డాక్టర్ పార్థసారథి గారికి, ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ బిల్ గురించి వేసిన సందర్భం ఏంటంటే, సాధారణంగా కోర్టులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం కల్పించుకో. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టులు జోక్యం కల్పించుకుంటుంటే ప్రభుత్వం నిర్ణయాలతో ముందుకు వెళ్ళలేదని, ఏ నిర్ణయాల వల్ల అయితే రాజ్యాంగంలో ఉన్న విషయాలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, లేకుంటే ఏదైనా చట్టాలకు వాటి పరిమితిలో కాకుండా చట్టానికి ఇంకా ముందుకు వెళ్ళి తీసుకుంటారో అటువంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలని చెప్పేసి బాల్కో అన్న కంపెనీ ప్రైవేటీకరణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. బాల్కో అన్న కంపెనీని ప్రైవేటైజ్ చేసినప్పుడు అక్కడి ఎంప్లాయీస్ అందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వారి తీర్పులో చెప్పిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి.
అందువల్ల ఈ రోజు ప్రధానంగా ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మేము వేశామో అందులో ఈ ప్రైవేటీకరణ, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగంలో ఉన్న అనేక విషయాలకు ఏ విధంగా అవి దాని సందర్భంగా వాటిని అతిక్రమించారో ఆ సందర్భంగా కోర్టుకు గుర్తు చేస్తూ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగిందండి. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పడం ఏంటంటే, ఇది కేవలం సెంటిమెంట్స్ తో కానీ భావోద్వేగాలతో కానీ సంబంధం కాకుండా ఇందులో టెక్నికల్ ఫీజిబిలిటీ ఏదైతే ఉందో దీన్ని లాభాల బాటలో పట్టించడానికి చాలా సులభతరమైన ఇవి ఏవైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో, పర్యాయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ సూచిస్తూ కూడా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. మీరు చూసుకుంటే ఏదైనా స్టీల్ కంపెనీకి దానికి ముఖ్యమైన విషయం దానికి ఐరన్ ఓర్ దొరకడం అన్నది చాలా ప్రధానమైన విషయం. కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఐరన్ ఓర్ గనులను కేటాయించకపోవడం అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంతవరకు 28 అప్లికేషన్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాటి వేయడం జరిగింది. మీరు యాక్చువల్ గా మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 చూస్తే అందులో సెక్షన్ 17(a)(2) కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కన్సల్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మైన్స్ వాళ్ళు రిజర్వ్ చేయొచ్చు. ఇటువంటి ప్రావధానం ఉన్నా కూడా ఇంతవరకు మైన్స్ అలాట్ చేయకపోవడం అన్నది ప్రధానమైన విషయం. కాబట్టి దీన్ని ఎలా అధిగమించాలి అన్న దాని గురించి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఒక 2 నిమిషాలు నేను తీసుకుంటాను. భారతదేశం ప్రస్తుతం 112 మిలియన్ టన్నులు పర్-యానం ప్రొడ్యూస్ చేస్తుంది ప్రతి సంవత్సరం. మన నేషనల్ స్టీల్ పాలసీలో ఏమన్నారంటే 2030 సంవత్సరానికి ఇది 300 మిలియన్ టన్నులుగా మారాలి. అంటే మన ఉత్పాదన శక్తిని పెంచగలగాలి అన్నది ప్రధానంగా వాళ్ళు రాస్తారు. తర్వాత మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 5,40,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే రాబోయే ఈ సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా పెద్దపీట వేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సింది ప్రధానంగా స్టీల్. అందువల్ల ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గనక మనం ఫుల్ కెపాసిటీలో పనిచేయించగలిగితే ఎప్పుడు కూడా అది లాభాల బాటలో వెళుతుంది. దీనికి మేము సూచించిన 2 విషయాలు నేను చెప్తాను. మొదటిది వచ్చేసి ఏ విధంగా మీరు బ్యాంకులను విలీనం చేశారు 3 బ్యాంకులను కలిపి, అదే విధంగా స్టీల్ మినిస్ట్రీ కింద ఉన్న ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్, ఈ 4టిని కూడా ఒక మెగా స్టీల్ జైంట్ గా మీరు తయారు చేస్తే, ఎందుకంటే ఎన్ఎండిసి దగ్గర గనులు ఉన్నాయి, సేల్ దగ్గర వాళ్ళ సొంత గనులు ఉన్నాయి, వాటి నుంచి వచ్చిన ఐరన్ ఓర్ మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తక్కువ ధరలో ఇవ్వచ్చు. రెండవది, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న పోర్ట్ లో ఏదైతే ఉందో అక్కడ కోల్ మనం బేసిక్ గా ఇంపోర్ట్ చేసుకుంటాం. దీన్ని కోక్గా మార్చి అది కనుక మనం వాళ్ళకి సప్లై చేయగలిగితే మొత్తం సంవత్సరానికి 18,000 కోట్లు మనం ఆదా చేయొచ్చని మా ప్రపోజల్ లో చెప్పడం. రెండవ పర్యాయం ఏం సూచించామంటే, ప్రస్తుతం ఆల్మోస్ట్ 20,000 ఎకరాల భూమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది. కానీ దీని ధర మీరు బ్యాలెన్స్ షీట్ లో కేవలం 58 కోట్లు మాత్రమే చూపించింది. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న భూమి ఏదైతే ఉందో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే దాని విలువ కనీసం 60,000 కోట్లు అవుతుంది. అంటే 60,000 కోట్లు, తర్వాత 30,000 కోట్లు ఉన్న ప్లాంట్, ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు విలువ చేసే ఒక బ్యాలెన్స్ షీట్ ను మనం తయారు చేస్తే దీని ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకోవడం చాలా సులభం అవుతుంది. విశాఖపట్నానికి 2 సంవత్సరాలు కనుక మనం దీన్ని ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని బ్రహ్మాండమైన లాభాల్లోకి తీసుకువెళ్తాము. ఆ విధమైన సూచనలు చేయడం జరిగింది. తర్వాత రాజ్యాంగంలో ఏ విధంగా మనం ఈ నిర్ణయంలో పొందుబాటు చేయలేదో దాన్ని పిఏఎల్ లో వివరించడం జరిగింది. ఈ 2 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేశాను. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ లక్ష్మీనారాయణ గారు. పార్థసారథి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి పాయింటే, 1 భూములు ఉన్నాయి, 2 సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదనేది ఈవెన్ చిన్నపిల్లాడికి కూడా ఈజీగా క్వశ్చన్ చేయగలిగేటువంటి పాయింట్. అది ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నప్పుడు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు సొంత గనులు ఇవ్వట్లేదు? సొంత గనులు లేకపోవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోంది, ఎందుకు కేటాయించట్లేదు? నష్టాలు ఒకటే కారణం చూపించి అమ్మేడు ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ సొంత గనులు కేటాయించకపోవడం సమస్య కాదు, అది ఇక్కడ చేస్తున్న విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వాలు అన్నవి పాలన చేయాలదా, మాకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను సరిగ్గా పాలించమని తప్ప వ్యాపారం చేయమని కాదు. అందువల్ల నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలను పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా వచ్చే మౌలిక ధనాన్ని మిగతా రంగాల మీద యూజ్ చేసే రంగాల మీద వాడుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసింది. దాంట్లో పర్యవసరంగానే మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ని పెట్టుబడులు ఉపసంహరించడం అనే చర్చ వచ్చింది.
గనులు కేటాయించి ఈ సమస్య గత 5-6 సంవత్సరాలుగా లేదా అంతకు ముందు కూడా ఉంది కాదనటం లేదు, మీరే చేశారు అనడం లేదు. ఉన్నటువంటి ఈ సమస్యని ఇప్పటికి రాత్రికి తీర్చడం అన్నది సాధ్యం కాదు. ఈ చర్చ వచ్చిందే ఈ పాలసీ తీసుకోవడం వల్ల వచ్చింది. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారంటే కాదు, దేశంలో ఉన్నటువంటి నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమే ఇది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకొని చేసింది మాత్రం కానే కాదన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక రెండో విషయాన్ని, ప్రభుత్వానికి డబ్బులు పన్నుల రూపంలో వస్తాయి. పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుని నష్టాలతో ఉన్నటువంటి కంపెనీల పేరు మీద పెడుతూ పోతే ప్రభుత్వాలు చేయాల్సిన మిగతా పనులు చేయలేకపోతుంది. క్రియాశీలక రంగాలను, విద్య అయినా, వైద్యమైనా, రక్షణ రంగమైనా, మరికొన్ని రంగాలు ఏదైతే చాలా ముఖ్యమో ఈ దేశానికి, దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి వ్యాపారం మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం, వ్యాపారం మీద అనవసరంగా తన శ్రమను వృధా చేయడం, వ్యాపారం మీద మనం యంత్రాంగాన్ని వృధా చేయడం సరైంది కాదు అన్న ఒక ఆలోచన. పార్థసారథి గారు ఒకటే ప్రశ్న, ఇప్పుడు ప్రైవేటీకరణ తప్ప మరొక మార్గం లేకపోతే, మనకు ప్రత్యామ్నాయం లేకపోతే, మీరు అన్నది కరెక్ట్, ఎంతకాలం భరిస్తామనేది. దానికి చాలా మార్గాలు కనిపిస్తున్నాయి, చాలా మార్గాలు మేధావులు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. ఆ మార్గాలన్నీ వదిలేసి ఎందుకు ప్రైవేటీకరణ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఆ భూములే ఉన్నాయి కదా, 20,000 ఎకరాల భూములు ఉన్నాయి కదా. మీరు చెప్పే మార్గమైనా, పెద్దలు చెప్పే ఏ మార్గమైనా సరే ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు, దాని మీద మళ్ళీ ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టాల్సిన వ్యవహారాలు. ఇవి సాధ్యం కాదు. ఇప్పుడున్న దేశ అభివృద్ధిని, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లిన విషయంలో ఏదో ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో గత లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ దేశ ఆర్థిక పరిస్థితి బాగా మందగించే సమయంలో ఈ రకమైన పెట్టుబడులు, ఈ రకమైన డబ్బులు వృధా చేయడం సరైంది కాదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీని పెట్టుబడుల ఉపసంహరణ మార్గాన్ని ఇది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే చేసింది కాదు, అప్పటి ఎంతో మంది ప్రధానమంత్రులు వరుసగా చేస్తూ ఉంది. మీరు సరిదిద్దొచ్చుగా, గత ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు మీరు సరిదిద్దొచ్చు చేశారు. ఇప్పుడు అదే పందాను కొనసాగించే క్రమంలో ఆ వంతు వైజాగ్ స్టీల్ కి వచ్చింది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతాం. ఇక్కడికి రెండో విషయం ఏంటంటే, కార్మికులు, ఉద్యోగులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారన్న వాటికి సూటి ప్రశ్న ఉండాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది, ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకునే సమయంలో ఉద్యోగస్తుల, కార్మికుల ఇంట్రెస్ట్ ని, వాళ్లకు ఉన్నటువంటి భద్రత, ఉద్యోగ భద్రతని కానీ వాళ్లకు వచ్చే ప్రయోజనాలని పూర్తిగా కాపాడతాం, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమాలు చేయడం అనేది సరిగా అనిపించదు నాకెందుకో. ఎందుకంటే నిజంగా ఏదైనా ఎంఓయూ వచ్చింది, ఏదైనా ఒక కంపెనీతో కాంట్రాక్ట్ వచ్చింది, కంపెనీతో ఒక అగ్రిమెంట్ గా ఏర్పడింది, దాంట్లో ఉద్యోగాల ప్రయోజనాలు సరిగా లేవు, దాంట్లో కార్మికులకు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు ఉద్యమాలు చేసినా, అప్పుడు వాటి మీద పెద్ద చర్చ చేసినా తప్పేమీ లేదు. కానీ ఇంకా ఏమీ కాని సందర్భంలో, ఎటువంటి ఒప్పందాలు లేని సందర్భాల్లో ఏదో ఊహించి కార్మికులకి, ఉద్యోగస్తులకి ఏదో జరగబోతుంది, ఎంతో నష్టం జరగబోతుంది ముందుగా ఊహించి మాట్లాడుకోవడం కూడా సరైనది. పార్థసారథి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నాగేశ్వరరావు గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఉంది కాబట్టి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి పోరాటం చేయబోతుంది, గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏం చేయబోతున్నారు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేయబోతున్నారు? మేము మొదటి నుంచి కూడా ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు 34 మంది బలిదానంతో దీన్ని కాపాడుకున్నాం. దీన్ని పార్థసారథి గారు చాలా సింపుల్ గా, చాలా ఏదో పువ్వు తుంచేసి మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఆయన కూడా హక్కు ఉన్న బాధ్యతగా మాట్లాడాలి. కానీ ఇవాళ మన జేడి లక్ష్మణ్ గారు చెప్పారు, 20,000 ఎకరాలు ఉన్నాయి, అది 60,000 కోట్లు, 30,000 కోట్ల ఇండస్ట్రీ, బ్యాంకు డబ్బుతోటి దాన్ని 1 year 2 years లో లాభాల బాటలో తీసుకోవచ్చు అన్నారు. ఆయన మేము పెట్టుబడి పెట్టాలి, మేము వ్యాపారం చేయటానికి కాదు, అంటే మోడీ గారు ప్రభుత్వం డబ్బు పెట్టకుండా ఓన్లీ ఆ 20,000 ఎకరాలు ఈ 30,000 తోటి బ్యాంక్ తోటి లాస్ట్ టైం మీ టీవీలో అనుకుంటాను ఆ ఎక్స్ జిఎం గారు ఆయన మాట్లాడారు, సేమ్ ఇదే చెప్పున్నారు. ఆ రకంగా చేస్తుంటే ఇది లాభాల బాటలో పట్టే అవకాశం ఉంది. గనులు కేటాయించి చేస్తే ఇంచేతంటే బయారు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని, అక్కడ పెట్టాలని, ఇక్కడ పెట్టాలి, ఇది మంచి
పొటెన్షియల్ ఉన్న దాన్ని పాడు చేయటం భావ్యం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా అవుతారు ఈ ఆంధ్ర ప్రజలు. దాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కూడా సహకరించి ఆంధ్ర రాష్ట్ర ఉక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుంటూ వాళ్ళు ముందుకు రావాలని చెప్పి దీన్ని మరి ఇవాళ లాభాల్లో ఉన్న ఎల్ఐసిని కూడా అమ్మేశారు. దాన్ని అమ్మవలసిన పని ఎందుకు వచ్చింది? వాళ్ళ అది నష్టాల్లో లేదు కదా. నష్టాల్లో లేని దాన్ని కూడా ఎందుకు అమ్ముతున్నారు? దానికి కూడా పార్థసారథి గారు సమాధానం చెప్పాలి. చేత ఒక బీజేపీ ఒక ఎయిమ్ తోటి మొత్తం ఈ ఖజానాన్నంతటినీ కూడా ఈ భారతదేశ సంపదని రకంగా ఒకళ్ళకు కొంతమందికి పెత్తందారు దోచిపెట్టే విధంగా ప్రవర్తిస్తుంది. కానీ ఏ మాత్రం కూడా భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం చేయట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే బీజేపీ వాళ్ళైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కూడా నడుం కట్టి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. మేము అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రానికి హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని మేము నడిపించే కార్యక్రమం కూడా చేస్తానంటూ ఆయన ముందుకు వచ్చున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు ఎక్కవలసిన పని ఉంది, మాట్లాడవలసిన పని. వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. ఇక్కడ ప్రధానమైనటువంటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే వేల మంది కార్మికులు ఉద్యోగ భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశం, ఒక కన్సర్న్ అది. రెండోది కారు చౌకగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని ప్రైవేటు పరం చేసేయడానికి ఒక పెద్ద ఏదో కుట్ర జరుగుతుంది అనేది కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ రెండిట్లో ఈ మొదటి కన్సర్న్ ఎంతవరకు దానికి న్యాయం ఉంది, రెండోది ఎంతవరకు వాస్తవం? HMTV ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, పార్థసారథి గారికి, అందరికీ నాగేశ్వరరావు గారికి, రామకృష్ణ గారికి కూడా నమస్తే అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేడీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కమిట్మెంట్ అంటారండి. కమిట్మెంట్ అన్నది రాష్ట్రం పట్ల ఉంటే ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఉపోద్ఘాతంలోనే చాలా చక్కగా చెప్పారు. ఇది కోర్టులో ఎంతవరకు సస్టైన్ అవుతుందని దాని మీద ఆయనకు ముందే తెలిసి కూడా ఆయన వంతు ప్రయత్నంగా ఆయన చేశారు. అలాగే నిన్న రమేష్ గారు అని ఒక ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని హౌ ద ప్రాఫిట్ మాడ్యూల్ ఈజ్ రన్నింగ్ అన్న దాని మీద కూడా ఆయన జస్టిఫై చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే 66వ సంవత్సరం నుంచి దాని మీద పోరాటం చేస్తే 71వ సంవత్సరంలో దానికి శంకుస్థాపన జరిగినప్పుడు 34 మంది ప్రాణత్యాగం, నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్ష అండ్ అక్కడ తెన్నేటి విశ్వనాథం గారి యొక్క పోరాట పటిమ ఇక్కడ పార్టీలకు అతీతంగానండి సాధించుకున్న కంపెనీ అది. అండ్ మోరోవర్ ఇవాళ ప్రజాక్షేత్రంలో బీజేపీ సభ్యులకు మాత్రమే అర్థమవుతున్న లాంగ్వేజ్ మిగిలిన 138 కోట్ల ప్రజలకి ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన డెసిషన్స్ తీసుకున్నా, ఏ స్టాండ్ తీసుకున్నా సరే అది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ మనోగతాలకి వ్యతిరేకంగా ఉంటున్నాయన్న విషయం మాత్రం గ్రహించట్లేదు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పార్టీల యొక్క ప్రస్థానం ఒక వేదిక మీద, అంటే తమిళనాడు స్ట్రాటజీలో మన దగ్గర ఒక వేదిక మీదకి ఏ పార్టీలు రావన్న ఒకే ఒక కన్సిడరేషన్తో బీజేపీ ప్రభుత్వం అంటే సోకాల్డ్ ఎన్డీఏ ప్రభుత్వం విధి విధానాలు వాళ్ళకు అనుగుణంగా ఎలా కావాలంటే వాళ్ళ డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఇక వాళ్ళ చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న దానికి కూడా దాంట్లో 1, 2, 3 బేరీజులు వేసుకునే పరిస్థితికి మన పరిస్థితులు డ్రైవ్ అవుతున్నాయి. అండ్ అందుకనే ఏంటంటే ఇది ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల యొక్క విధి విధానాలు నిర్ణయించుకుని ఈ పోరాటం అనేది అక్కడ కొనసాగుతూనే ఉంది. ఒక రిలే నిరాహార దీక్షతో సాగి అది ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకటి జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు ఆపన్నాస్తం ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన ఇందాక ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు, చాలామందికి అర్థమైందో లేదో తెలియదు కానీ సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక వెరిడిక్ట్ ఇచ్చింది ఆ ఫాల్కన్ కంపెనీ విషయంలో. సో దీన్ని కనుక సస్టైన్ చేసుకుంటూ వెళ్తే అండ్ ప్రాఫిట్ మాడ్యూల్ అన్నవి 2014 నుంచి ఇది గాట్ ఫ్యాబ్రికేటెడ్ అండి. అండ్ మోర్ ఓవర్ మహానుభావుడు వాజ్పేయి గారు BFRకి రెఫర్ చేసుకున్నప్పుడు దాని మీద తీసుకున్న డెసిషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ దట్ దిస్ థింగ్ ఈ రోజున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అందులో ఒక చిత్తశుద్ధి అన్నది అనాపైసా కూడా లేని స్థితికి డ్రైవ్ అవుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి రామకృష్ణ గారి దగ్గర వెళ్దాం. రామకృష్ణ గారు, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది ప్రజా సమస్య, అందరి సమస్య. పార్టీలన్నీ కలిసి పోరాటం చేస్తే కేంద్రం ఏమైనా దిగొస్తుంది అనుకుంటున్నారా ఈ నిర్ణయంలో? చేయండి, అదే వాళ్ళ ధీమా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఒక తాటి మీదకి రావు, అది వాళ్ళకి అడ్వాంటేజ్. రామకృష్ణ గారు నమస్తే సార్ గారు, అలాగే చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా విషయాలు మాట్లాడారు. ఒక ప్రాథమికమైనటువంటి 2 విషయాలు మనం చర్చించుకోవాలి. సరే, రాజకీయ పార్టీలుగా చర్చిద్దామా, ఆయన అన్నట్టు కలిసి చెప్పని మాట్లాడదామా, కలవకు మాట్లాడదామా అనేది. ఒకటి, ప్రైవేట్ సంస్థలకి లాభాల బాటలో నడిపించగలిగినప్పుడు
ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు చర్చించవలసిన అంశం, రాజకీయాలకు అతీతంగా. ముందు పాయింట్ నెంబర్ 1 పాయింట్ అదే నేను అనేది, అది ఏ రాజకీయ పార్టీ అనేది కాసేపు అట్లా ఉంచుదాం. ప్రైవేటు సంస్థలు సాధించగలిగిన లాభాలని ఎందుకు సాధించలేకపోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు? ఆ వైఫల్యాలను కనిపెట్టినప్పుడు ప్రభుత్వాలు యొక్క పని ఏంటి అనేది ఒకటి. 2, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిని పదే పదే న్యాయ వ్యవస్థ చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేను చాలా కాలం నుంచి నేను న్యాయవాదిగా కూడా చెప్పాను, చాలా సార్లు చెప్తా ఉంటాను. నాకు ఆశ్చర్యం కలిగిస్తా ఉంటుంది. ఎన్నికలు పెట్టాలంటే న్యాయ వ్యవస్థ డైరెక్షన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉండాలో న్యాయ వ్యవస్థ చెప్పాలి, లేదంటే కలెక్టర్ ఉండాలా లేదంటే దీనిలో ఉండాలా అనేది న్యాయ వ్యవస్థ చెప్పాలి, లేదా కాంపన్సేషన్ చెల్లించాలంటే న్యాయ వ్యవస్థ చెప్పాలి, భూములు తీసుకుంటా. అంటే నేను అనేది ఇంకా ప్రజాప్రభుత్వాలు ఎందుకు? ప్రజాప్రభుత్వాలు సిగ్గేట్లా కనీసం ఈ 2 విషయాలు. ప్రభుత్వం మేము చేయలేకపోతున్న పనిని ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, ఒక పక్క వాళ్ళు లాభాలు తీసుకురాగలుగుతున్నారు. సరే, ఆ లాభాలు ఎవరికి పంచుతారు అనేది మళ్ళీ అదో సబ్జెక్ట్. ప్రభుత్వం యొక్క లాభాలు ప్రజలు చెందుతాయి, ప్రైవేట్ సంస్థల యొక్క వచ్చే లాభాలు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఖాతాల్లోకి వెళ్తాయి. మరి కనీసం అది చిన్న విషయమే కదా. అంటే వాళ్ళ లాభాలు వస్తాయని చెప్తున్న వీరు, లాభాలు రాకపోతే వాళ్ళు ఏ విధంగా ఎంప్లాయీస్ కో ఇంకొకరికో ఏ విధంగా పేమెంట్స్ ఇస్తారు, ఏ విధంగా చెల్లింపులు జరుపుతారు, వీటి మీద లేదు. ఒక గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది సార్, అది మూసేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని జాతీయకరణ చేశారు కదా, జాతీయ బ్యాంకు తీసుకుంది కదా, అది అందరికీ తెలిసిన సత్యం కదా. అంటే మీరు రేపొద్దున మళ్ళీ తీసుకుంటారా? ఒకవేళ నష్టాల బాటలో వచ్చి మూసేసేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రైవేటీకరణ వల్ల ఆ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ వల్ల మూతపడే పరిస్థితి వస్తే దాన్ని మరలా మీరు ఈ విధంగా తీసుకునేటువంటి ఒక ఆలోచన ఏమన్నా ఉందా? అలాంటి చట్టం ఏమైనా చేసి పెట్టారా? ఒకవేళ లాభాలు రాలా, వాళ్ళు సరిగ్గా వదిలేసి వెళ్ళిపోయారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ నేను ఒక ఉదాహరణ చెప్పాను. దానికి అట్లా జరిగే పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తారు భవిష్యత్తులో? ఇదొకటి. 3వది, ఇక వైజాగ్ స్టీల్ గురించి వచ్చి మనం మాట్లాడుకునేప్పుడైతే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ఆంధ్ర తెలుగు వారి కోసం రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధా అయిపోయింది. 32 మంది మరణించి కొన్ని వేల మంది జైళ్ళకి వెళ్ళి 100 మంది గాయపడి క్షతగాత్రులైనటువంటి స్టీల్ ప్లాంట్ ని అన్నిటితో కలిపి కడుతున్నారు. ఇదేనా సెంటిమెంట్? వెంకట గారు, మీరు మంచి పాయింట్ చూస్తున్నారు. పెద్దలు చాలా ముఖ్యులు ఉన్నారు, ఆలోచించదగిన విశేషణ కలిగినటువంటి వారి చర్చలో ఉన్నారు. సంతోషం. ఎందుకంటే దీని మీద మాట్లాడుకోవాలి. పెద్దలు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు, డాక్టర్ పార్సారథి గారు డాక్టర్ గా ఉన్నారు, లేదంటే ఎమ్మెల్యేగా 3 సార్లు చైర్మన్ గా పనిచేశాడు నాగేశ్వరరావు. ఇక నేనేమంటానంటే రాజకీయ పదవులు సార్, మా పోటీ పదవులు చేసామని రాజకీయాలు అవసరం లేదండి. అత్యున్నతమైన ఎందుకంటున్నానంటే ఇది రాజకీయ పరమైన చర్చ కంటే కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా బీజేపీ తరఫున పార్సారథి గారు మాట్లాడేది ఏముందంటే పాపం వాళ్ళు చెప్పేది చెబుతూ ఉంటాడు, నిర్మలా సీతారామన్ గారు లేదంటే మంత్రి గారు చెప్పేది ఆయన చెప్తా ఉంటారు. కానీ ఇది నిజమా అంటున్నాను. ఈ రాష్ట్రానికి కావాల్సింది ఇదే అంటున్నాను. మనం విద్యావంతులుగా మాట్లాడుకోవాల్సింది ఇదేనా అంటున్నాను. మాట్లాడదాం. చర్చను కొనసాగించే ముందు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. చర్చలోకి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, వెంకట గారు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. రాజు అండి, ఇందాక మీరు బ్రేక్ తీసుకున్నారు. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటికల్ మోడ్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం. సరే, చూస్తే ప్రైవేట్ సంస్థలకు చూస్తే మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి కూడా వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూస్తే పెద్ద సిబిఐ వారు కూడా పనిచేశారు కాబట్టి ఇంకా నాకంటే ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ వారు చెప్పగలగచ్చు. ఇప్పుడు మన పేపర్ లో చూస్తా ఉన్నాం, కంపెనీలు ఎవరైనా కానీ కాసేపు పక్కన పెడదాం, ఆ కంపెనీలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇస్తే ఈ కాంట్రాక్ట్ ను చూపించి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకులు కట్టకుండా ఉండటం వల్ల సిబిఐ ఈడీ కేసులు, అది దానిలో జరిగినటువంటి అవకతవకలు. ఈ రోజు నేనేమంటానంటే, ఇంత పెద్ద ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే, ఇంత పెద్ద ఆస్తుల్ని అది ఏ పోర్టుని పెడుతున్నారా, లేదా ఏ పోర్టుని ఇస్తున్నారా, లేదా ఇంకోటి ఇస్తున్నారా, ఇది ఏం జరుగుతుంది అని అంటున్నాను. ఈ రోజు బయటకు వచ్చి పత్రికల్లో వార్తలు వచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వ ఆస్తుల మీద బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని వీళ్ళు చక్కగా జల్సా చేస్తున్నారనే అంశం మనకు తెలియదు కదండి. మనకు తెలియదు కదా, ఒక సామాన్య ప్రజల కింద మనకు తెలియదు కదా. వీళ్ళు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తులు నేను చెప్పేది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయకముందే ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు 100 కోట్లకి, దాన్ని ఏదో చెప్పి తీసుకుంటున్నారు, అడ్వాన్సులు తీసుకుంటున్నారు, సరిగ్గా దాన్ని చేయట్లేదు. లేదా మిషనరీని కొనాలని చెప్పి సాకుగా చూపించి దాని మీద లోన్లు 100 కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంటున్నారు. ప్రతిరోజు పత్రికలో చూస్తున్న కథనాలు నేను చెప్పేది. ఇవన్నీ నేనేమంటున్నానంటే, వీటికి ఎవరు అట్లాంటిది ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాడికి ఇచ్చి, ప్రైవేట్ వాడికి ఏమో దాన్ని అమ్ముకునేటువంటి అవకాశాలు ఇంకోటి ఇచ్చేసి ఏం చేయదలుచుకున్నారు అనేది ఒకటి సమాధానం. అంతిమంగా ఒకటి సార్,
మిగిలినటువంటి ఫ్యాక్టరీలు అన్ని ఒకటి 91లోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రైవేటీకరణ లేదంటే సంస్కరణలు. సరే, ఈ మంచి చెడు అనేది ఆ రోజు కూడా నేను స్టూడెంట్ లీడర్ గా డిబేట్స్ లో ఉండేవాడిని. ఇవన్నీ ఒక పక్కన పెడితే వైజాగ్ ప్లాంట్ అనేది చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో సాధించుకున్నది. అది ఆ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సెపరేట్ గా చూడాల్సినటువంటి విధి ఉంది. దీన్ని కనీసం భారతీయ జనతా పార్టీ వారా లేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమా ఖచ్చితంగా స్పందించాలి. ఆనాడు వాజ్పేయి గారి హయాంలో ఇలాగే వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఎర్రనాయుడు గారు కలిసి దాన్ని ఆపించగలిగి దానికి కొంత డబ్బులు ఇప్పించారు. రామకృష్ణ గారు మాట్లాడదాం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ అంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ అని కాదు, గత ప్రభుత్వాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలే ఈ నష్టాల్లోకి జారుకోవడానికి కారణము. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు గనులు, ఎందుకు వీళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అదొక్కటే మార్గం అన్నట్టు అటువైపు వెళ్తున్నారు. దీంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? దీనిలో మీరు ప్రధానంగా భారతదేశ ఇండస్ట్రియల్ పాలసీ ఒకసారి చూసుకుంటే 1951లో మనం ఒక 17 ఇండస్ట్రీస్ ని కేవలం పబ్లిక్ సెక్టర్ గా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించాం. అది 1991 వరకు కొనసాగింది. ఎప్పుడైతే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చిందో ఆ తర్వాత కేవలం 9 సంస్థలను మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంచారు. ఆ తర్వాత 91 నుంచి జరిగిన ప్రైవేటైజేషన్ గురించి కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ మనం చూసుకుంటే టోటల్ గా ప్రైవేటైజేషన్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 100% స్టేక్ ఉన్నప్పుడు అందులో ఒక 20%, 30% దాన్ని ఐపీఓ గాని మిగతా వాళ్ళకి ఇచ్చి మేనేజ్మెంట్ అన్నది ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంది. వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా మీకు 100% సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఉంది. అందులో మీరు కావాలంటే డబ్బులు మనకు నిధులు సమకూర్చుకోవాలి అంటే అందులో ఒక 20%, 25% మనం ఐపీఓగా పెట్టినా కూడా పబ్లిక్ బ్రహ్మాండంగా షేర్స్ కొనుక్కుంటున్నారు. ఈ మధ్య చిన్న చిన్న కంపెనీలు పెట్టినా కూడా అవి 3-4 రెట్లు వాళ్ళు ఇదే అవుతున్నారు. యాక్చువల్ గా మీరు బిఎస్ఎన్ఎల్ చూసినా కూడా సావరెన్ బాండ్స్ 8,500 కోట్లకి ఇష్యూ చేశారు. కాబట్టి అటువంటి పర్యాయం కూడా మనం చూడాలి. రెండవ విషయం ఏంటంటే ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన ప్రైవేట్ వాళ్ళు దీన్ని లాభాల్లో నడపగలరా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ కంపెనీ. దాన్ని స్వాతంత్ర ఉద్యమం ద్వారా మనం వాళ్ళని పారద్రోలేదు. మళ్ళీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో మనం ఎందుకు తెచ్చుకోవాలి అన్నది ఒక విషయం. రెండవది, విశాఖపట్నం ప్రజల ముందు ఉన్న ఒక జీవంతమైన ఉదాహరణ ఏంటంటే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అన్న ఒక ప్రభుత్వ రంగ సంస్థను టోటల్ గా ప్రైవేటైజ్ చేయడం వల్ల ఈ రోజు ఆ సంస్థ మూతపడింది. ఆ తర్వాత అందులో ఉన్న 2,000 మంది శాశ్వత ఉద్యోగులు, 2,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళంతా ఉద్యోగాలు కోల్పోయారు. ఫైనల్ గా హిందుస్థాన్ జింక్ కున్న 365 ఎకరాలను వాళ్ళు అమ్మకానికి పెట్టారు. ఇది మనం గమనించాల్సి. తరువాత ప్రైవేట్ కంపెనీలు ఎఫిషియెంట్ గా పనిచేస్తాయా అని మీరు చూసుకుంటే మొత్తం దేశంలో ఉన్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ అంటాం బ్యాంకులు, అందులో 97% ఎన్పిఎస్ ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి. ఓన్లీ 3% మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉంది. అంటే మనం ఏం అర్థం చేసుకున్నామంటే ప్రైవేట్ అనగానే అదొక పెద్ద ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని మనం అనుకుంటాం. ఆ భ్రమ నుంచి కూడా మనం బయటపడాలి. నేను పూర్తిగా ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకించట్లేదు. ఏ సంస్థలు అయితే ఇక మనం చెయ్యలేము, ముందుకు తీసుకువెళ్ళలేమంటాయో వాటిని ప్రైవేటీకరణ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా తీసుకోండి. ఎయిర్ ఇండియా బిజినెస్ మోడల్ ఏ విధంగా మనం మార్చామంటే ఎప్పుడైతే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ మనము డివైడ్ చేశామో అప్పటి నుంచి ఆ కంపెనీ నష్టాల్లోకి మొదలై. కాబట్టి ఆ బిజినెస్ మోడల్ ని ఇప్పుడు మార్చలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఎయిర్ ఇండియాని కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అని నేను అనట్లేదు. ఏ సంస్థల్లో అయితే ప్రైవేటీకరణ కాకుండా చిన్న చిన్న మార్పులతో మనం చేయగలమో కేస్ టు కేస్ బేసిస్ మీరు అనలైజ్ చేసి ఇది గనక చేయగలిగితే ఆ కేటగిరీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది. అందువల్ల నేను ఈ చర్చ ద్వారా చెప్పడం ఏంటంటే ఒక 2 సంవత్సరాలు గనక మనం ఇవ్వాలి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు రేపు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో తెలియదు. ఎన్నో ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పటి వరకు 7,50,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ రుణాలను మాఫీ చేసింది. మరి అవి ఎఫిషియెంట్ కాదగా? మరి అదే అలా చర్చించుకుంటే ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. కేస్ టు కేస్ బేసిస్ మీద అనలైజ్ చేసి ఏవైనా ఉన్నాయో అవి చూసి ప్రభుత్వం కనుక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నది లక్ష్మీనారాయణ గారు. అయితే మీ పోరాటంలో కేంద్రానికి లేఖ రాశారు, పిల్లి వేశారు. ఎవరెవరిని కలుపుకోబోతున్నారు? పార్టీలను ఎవరినైనా కలవబోతున్నారా? వాళ్ళందరినీ ఒక వేదికను ఏమైనా తయారు చేస్తున్నారా? ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఇది ప్రధానంగా ఏంటంటే ప్రతి రాజకీయ పక్షాలు కూడా వాళ్ళు వచ్చి దీనికి మద్దతుగా ప్రకటించారు. ఇందాక
పెద్దవారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. అన్ని పార్టీలను నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే కమిట్మెంట్ అన్ని పార్టీల్లో ఉంది, అందరూ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి నేను ఒక పౌరుడిగా, ఎందుకంటే నేను ఏ రాజకీయ పక్షంలో లేను, కానీ ఒక పౌరుడిగా నేను ఏం చేయగలను అన్నది నా బాధ్యత. ఇది నా రోల్ కాదు కానీ నా బాధ్యత. ఎందుకంటే నేను వేగంగా కూడా డిస్కస్ చేయట్లేదు, సెంటిమెంట్ మాత్రమే మాట్లాడట్లేదు. సెంటిమెంట్స్ తో పాటు ఫీజిబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రముఖులందరినీ కలుపుకొని తర్వాత వచ్చేసి ప్రజలలో దీని గురించి అవగాహన కల్పించి ఆ విధంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మన జీవితాల్లో ముఖ్యంగా యువతరం గురించి మనం మాట్లాడాలి. యువతరానికి దీనివల్ల ముఖ్యంగా నార్త్ కోస్టల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ 3 జిల్లాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికీ 7,624 మందికి ఎవరైతే వ్యవసాయ భూములు ఇచ్చారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎప్పుడైనా ప్రైవేట్ కంపెనీ తీసుకోగానే ఏం చేస్తుందంటే ముందు ఉద్యోగాల సంఖ్య తగ్గించేస్తుంది. అది వాళ్ళు చేసే పని. సత్యం కంప్యూటర్స్ కూడా మీరు తీసుకుంటే టెక్ మహీంద్రా వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు 20,000 మంది ఉద్యోగులను తీసేశారు, కంపెనీ లాభాల్లో నడిచింది. కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు కూడా చారిటీకి చేయదు. తర్వాత ప్రాఫిట్ అన్నది ప్రభుత్వ సంస్థల ఇది కాదు. ప్రభుత్వ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, తర్వాత వెనుకబడిన వాళ్ళను ముందుకు తీసుకురావడం. వీటిలో రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వెనుకబడిన వర్గాలు కూడా ఒక స్థాయికి చేరుకురాగలవు. సమాజంలో ఉన్న ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తాయి. వేరేస్ ప్రైవేట్ కంపెనీలు దే వర్క్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్. అది మనం ఆలోచించాలి. 100% లక్ష్మీనారాయణ గారు మీతో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు క్వశ్చన్ ఏం కాదు సార్, ఒక విన్నపం అంతగానే లేదు సార్. మీరు ఎలాగో నా బంధు అని పూనుకున్నారు, ఇవాళ ఖచ్చితంగా విశాఖ ప్రజలు మీలాంటి వాళ్ళని ఎందుకు ఓడగొట్టారని తెలియజెప్పడానికి మీరు ఒక జేఏసీ ఫామ్ చేయండి సార్. జేఏసీలో మీరు ఫ్రంట్ ఎండ్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పిన కార్మూర్ నాగేశ్వరరావు గారు ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అండి. ఆయన గత డిబేట్లో నాకు ఒకసారి ఆయన క్లారిఫై చేశారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా సహకరిస్తారు ఇక్కడ. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్న వర్డ్ని అండర్లైన్ చేసుకోండి సార్. ఎప్పుడైతే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఈ మాడ్యూల్ని క్రియేట్ చేస్తున్నారో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ టాలరబుల్ సార్. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ఫ్యాబ్రికేటెడ్ లాసెస్తో సస్టైనిటీని చూసుకుంటూ వాళ్ళు ఇవాళ ఏంటంటే ఒక ఎకరం పొలంలో రెవెన్యూ రాని పరిస్థితిలో దాన్ని యూరియా ఎక్స్ట్రా చేసో ఏదో చేసి దాంట్లో రెవెన్యూ మాడ్యూల్ కాకుండా ఉన్న భూమిని అమ్మే ప్రక్రియకి దోహదం చేస్తుంది. తర్వాత మన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది కొంత చెవులతో విన్నారు లేదో నాకు తెలియదు కానీ ల్యాండ్ అన్న దాని మీద అండర్లైన్ చేసి చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు. అది మనం ప్రత్యక్షంగా గమనించలేకపోయాం. కానీ ఈరోజు ఇలాంటి విషయాలు డిస్ఇన్వెస్ట్మెంట్లో ల్యాండ్లు అమ్మే ప్రక్రియకి నాంది పలుకుతున్నారు సార్. ఇది భావితరాలకి ఎట్టి పరిస్థితులు ఏది కాదు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను 1,05,00,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి సార్ ఇవాళ స్టీల్ ప్లాంట్లో. ఇవాళ ప్రచ్ఛన్నంగా మీలాంటి వ్యక్తులు ముందుంటే, ఎందుకంటే నాలాంటి వాడు ఎవరైనా వచ్చినా ఎవరికి దానికి శాంచుటీ ఉండదు సార్. మీలాంటి వాళ్ళు ఉంటే జ్ఞానం విజ్ఞానం రెండు కలిపి ముందుకు ప్రజలకు అందిస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆటోమేటిక్గా పార్టీలే ఓన్ చేసుకుంటాయి సార్. ఏ రోజైతే మీకు క్షేత్రంలో మీకు జరిగిన అన్యాయం, నేను వాస్తవం చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక పర్సన్ ఫ్రంట్ ఎండింగ్ కెపాసిటీ ఉన్న మనిషికి ఎప్పుడైనా సరే పవర్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుందన్న దానికి వాళ్ళ వైజాగ్ ప్రజలకు తెలుసుకోవాలి. అండ్ నాట్ దట్ it's not a provoking situation, it is a situation where people are really at the they're knocking the doors. Who comes for their rescue? ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఒక పార్టీ ప్రబంధనలో ఉన్న కారణంగా ఆయన ఫ్రంట్ ఎండ్ చేయలేదు. మా అదృష్టానికి వాళ్ళు ఏ పార్టీతో అనుసంధానం లేని కారణంగా మీలాంటి వాళ్ళు ఫ్రంట్ ఎండ్ చేయండి సార్. మా నాగేశ్వరరావు గారి వాయిస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? జేఏసీ ఒక ఫామ్ చేసి అన్న ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉందా? జేఏసీ ఏంటంటే జేఏసీలు చూసాం మనం మేము, అందుకనే ఏంటంటే ఒక నాన్ పొలిటికల్ జేఏసీ కూడా పెట్టమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ దిశగా పెద్దలు శర్మ గారు ఉన్నారు, వీళ్ళందరితో కూడా చర్చిస్తున్నాను నేను. దాన్ని ఏ విధంగా మీకన్నా పెద్ద వాళ్ళు ఎవరు సార్ లేరు సార్, మీకన్నా విజ్ఞులు కూడా లేరు, మీలా ఆలోచించి వాళ్ళు కూడా లేరు. దయించి మీరు ఫ్రంట్ ఎండ్ చేయండి సార్ ప్లీజ్. ఖచ్చితంగా చేస్తాను. ఒక విషయం గురించి ఒకటి మాట్లాడాల్సిన అంశం ఒకటి ఇప్పుడే అన్నారంటే ఆయన చెప్పారు. కాబట్టి ఇది అందరూ మనం కలిసి వచ్చి మనం చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. కేస్ టు కేస్ బేసిస్ మీద దీన్ని మనం చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే వాళ్ళు భూములు ఇచ్చారో వాళ్ళను చేయాలి. ఈ తర్వాత ఈ విషయాలు కనుక మనం దీని మీద పార్థసారథి గారు ఏమంటారు చూద్దాం. పార్థసారథి గారు, దేశం మొత్తం ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తోంది, ఎందుకు బీజేపీ ఒకవైపు మాట్లాడుతుంది? ఎందుకు అంత మొండి పట్టుదల? ఎందుకు కేవలం మా పార్థసారథి గారిని కూడా కలపండి, దాంట్లో ఏం పర్లేదు, ఆయన ఒక్కడే వ్యక్తి. ఆయన ఒక నిమిషం నేను సమాధానం చెప్పండి. లక్ష్మీనారాయణ గారు విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయనకు ప్రజల సంబంధాల మీద కానీ లేదా ఈ జరుగుతున్న ఇష్యూస్ మీద అవగాహన ఉంది. ఆయన ఒక పిల్లు వేశారు. ఆయన పిల్లు వేసినా మిగతా చర్చలో ఉన్న పెద్దలందరూ కూడా గొంతు చించుకొని మనం అంతా నాతో పాటుగా అరుస్తున్నప్పటికీ కూడా లక్ష్యం ఏమిటి అంటే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు లేదా కార్మికుల వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇదే ఇంటెన్షన్, ఏమిటే అదే పని కేంద్ర ప్రభుత్వం చేస్తానంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా దీన్ని దయించి మీరు ఆ మాట చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ దట్. వినండి, నేను వినడం కాదు, మీరు వినిపించకండి మాకు. మీరు వినిపించండి, మాకు వినిపించకండి. విషయానికండి సెంటిమెంట్ మీకు మాత్రమే ఉంటుంది. సెంటిమెంట్ కాదు సార్, భావోద్వేగాలండి. 3 జిల్లాలు వెనకబాటు జిల్లాలకి ఏకాక వరప్రసాదంలో వచ్చింది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి. అందరికీ సెంటిమెంట్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము పూర్తిగా ప్రజల సెంటిమెంట్ తో ఏకీభవిస్తా ఉన్నాం. మా ఈ సెంటిమెంట్ కూడా ఎలా ఉంది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బతికించుకోవాలనే సెంటిమెంట్ ఉంది తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే మాకేం సెంటిమెంట్ వస్తుందండి? అంటే ప్రైవేట్ వాజ్పేయి గారికి ఉంది సార్, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది వాజ్పేయి గారికి ఒక్కరికే ఉంది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రైవేటీకరణ చేస్తే బతుకుతుందా సెంటిమెంట్? ఎవరు మాట్లాడినా, ఏ చర్య చేసినా, ఏ రకమైన చట్టాన్ని తీసుకొచ్చినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ బతికించుకోవడానికే, ప్రజల సెంటిమెంట్ ను గౌరవించడానికి, అక్కడ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు కానీ ఉద్యోగులకు సంబంధించిన భద్రత గురించే మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా పార్టీ కూడా సీరియస్ కన్సర్న్ ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా లక్ష్మీనారాయణ గారిని అప్రిషియేట్ చేస్తాను. ఆయనతో పాటుగా పెద్దలందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాను. అయ్యా మీరందరూ అనుకున్నదే బీజేపీ ప్రయత్నం చేయొద్దు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్ట రూపం తీసుకొచ్చిందో దాన్ని బయటికి తెలియకుండానే, దానికి ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండానే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు పెడుతున్న ఆవేదనని ఒక అప్పీల్ రూపంలో పెట్టారు. పెద్దలు కూడా వాళ్ళ ఆతృత ఆవేదన చెప్తా ఉన్నారు. ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దృష్టిలో పెట్టుకొని, ఏ పేపర్ ను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా దీన్ని పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారో, ఏ విధంగా ఉద్యోగస్తుల భద్రతకు ముప్పొచ్చిందని ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద అందరూ కూడా బీజేపీని కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నిందిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లో ల్యాండ్ అనే విషయాన్ని వాళ్ళు కన్సిడర్ చేయనందుకనే ఈ రోజు డెసిషన్స్ అన్ని వస్తున్నాయి. ఎవరు దాని మీద కాన్సంట్రేట్ చేయలేరు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఎవిడెన్స్ ఉంటే అలాంటి డాక్యుమెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సూచనను కూడా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. సూచనలు తీసుకునేది ఓన్లీ వాజ్పేయి గారే ఆ రోజు కాపాడారు. ఈ రోజు వీళ్ళు ఎవరు సూచనలు తీసుకునే పరిస్థితిలో లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చర్చలో ఒక మీనింగ్ఫుల్ చర్చే ఉండాలి. ఏమంటే పలాని రకమైన అగ్రిమెంట్ మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పడం వేరే, లేదా ఇలా జరగదు. రైతు చట్టాల మీద ఏది ఆమోదయోగ్యం కాదని 4 నెలల పొద్దుంది వాళ్ళకి కూర్చొని ధర్నా చేస్తారు. ఈ రోజు కూడా మీరు పెద్దలు అంత మాట పేపర్ ని దృష్టిలో పెట్టుకొని నిందిస్తున్నారో సమాధానం చెప్పాలి. పార్థసారథి గారు దాని గురించి చర్చిద్దాం. దానికంటే ముందు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతోంది. దాదాపు చాలా వరకు రాజకీయ పార్టీలు యొక్క ఉద్యమానికి మద్దతు పలుకుతున్న కారణాలు ఏమైనప్పటికీ కూడా చర్చలోకి వెళ్దాం. నాగేశ్వరరావు గారు, మీరు కూడా యాక్టివ్గా పాల్గొన్నారు అని చెప్తున్నారు. చెప్పండి. నేను ఇప్పుడు పాల్గొన్నాం. ఏం చేద్దంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, విశాఖ ఉక్కు అని. ఇవాళ పార్థసారథి గారు చెప్పే దాంట్లో మాత్రం ఏమాత్రం వాస్తవం లేదు. మేము ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరం ద్వారా మీ ఎంప్లాయీస్ లబ్ధి చేకూరుస్తా ఉన్నారు. ఏ మాత్రం కూడా కాదు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నడిపి తర్వాత పూర్తిగా 20,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసే పరిస్థితికి వస్తుంది. కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇవాళ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ తీసుకున్నందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం చేశారు. ఇది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ లెటర్ రాయటం జరిగింది. ఇది మేమే తీసుకుని మేమే నడుపుతాం, మాకు సహకరించండి, మేమే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మామూలుగా అవసరంతో అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్తానన్నారు. అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కిని వదులుకునే ప్రసక్తి ఉండదు. ఏదైనా సరే అందరూ కూడా ఈ బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని సహకరించాలని చెప్పి ఒక పార్టీ స్టాండ్ తీసుకోవడం తప్పేం లేదు. కానీ ప్రజల మన ఆంధ్ర రాష్ట్ర హక్కును కోల్పోయే విధంగా ఉండకూడదని చెప్పి ఎంచేతంటే ఇవాళ మోడీ గారు వచ్చిన ప్రభుత్వం ఒక్క ఇండస్ట్రీ కొత్తది కూడా పెట్టకపోగా ఎన్నో ఇండస్ట్రీని మొత్తం ప్రైవేట్ పరం చేసేసుకుంటా పోతుంది. వాజ్పేయి గారు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఎన్నో ఇండస్ట్రీస్ కూడా నెలకొల్పినాయి. ఒక 7 ఇండస్ట్రీస్ అయినా ఇది ఇచ్చేయగలదు. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టకపోగా పూర్తిగా అన్నిటిని కూడా లాభాల్లో ఉన్నట్లని కూడా
మొత్తం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది భావ్యం కాదు. ఇది ఒక మరి మోడీ గారు చిన్న స్థాయి నుంచి వచ్చారు. ప్రజల కష్టాలు, చిన్నవాళ్ళ కష్టాలు, అట్టడుగు ఉన్న వాళ్ళ కష్టాలన్నీ కూడా తెలుసున్న వ్యక్తిగా ఆయన అందరం ఎక్కించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు, ప్రజలకి, అందరికీ కూడా మీరు కూడా చేయగలపాలండి. ఎందుకంటే ఇది ఇక్కడ రాజకీయ ఎజెండాలు పక్కన పెడితే అందరినీ కలుపుకోవాల్సిన అవసరం మీకు కూడా ఉంది. మీరు కూడా ఇనిషియేటివ్, మీరంటే మీ పార్టీ, మీ ప్రభుత్వం ఈ విషయంలో 100% ఈ విషయంలో మా ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉక్కిని కాపాడే విషయంలో ముందే ఉన్నారు. ఆయన ఆల్రెడీ 2 లెటర్లు రాశారు. ఇంకా కూడా దాన్ని తీసుకెళ్తాను, ముందుకు తీసుకెళ్తాను ఆయన సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు వదులుకునే ప్రసక్తి లేదు. రామకృష్ణ కలిసికట్టుగా కాపాడారు. వెంకట గారు, నేను రాజు అండి. ఇప్పుడు ఒకటి వారు మాట్లాడినట్టుగా పారసారథి ఏమంటారంటే ఏదైనా కానీ మనందరి యొక్క అంతిమ లక్ష్యం కార్మికుల యొక్క భద్రత, సంక్షేమమే అంటారు. నేనేమంటానంటే వాస్తవే, కానీ అదే సమయంలో కన్న తల్లికి సౌత్ తల్లికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించండి. ఆకలేసింది కదా అని పక్కింటికి వెళ్ళి తినవండి, తల్లి పెడితేనే ఆ తృప్తి వేరే ఉంటుంది. కాబట్టి ఇది తల్లి లాంటిటువంటిది, అటువంటి సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంది. దయచేసి ఇది కనీసం మీరు సమర్థించితే సరే మాట్లాడొచ్చు, కానీ పార్టీ పరంగా కనీసం అంతర్గత చర్చల్లో అయినా కనీసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, ఒత్తిడి చేయండి అని చెప్పి నేను మళ్ళా మరొకసారి ఈ ద్వారా నిర్ణయించుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఇది మౌలికమైనటువంటి రాష్ట్ర విభజన చట్టాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మనకి విభజన చట్ట ప్రకారం ఇంకో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి రాయలసీమలో. అటువంటిది అంటే ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు అని చెప్పంటే దాని అర్థం ఇక లేదు, ఆ స్టీల్ ప్లాంట్ రాదనే కదా. అంటే దానిలో చట్టంలో పొందుపరచబడింది నేను చెప్తా ఉంది, అది రాదనే కదా. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు కదా. దీని మీద ఏం వ్యవహరిస్తారు, ఎలా వ్యవహరిస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉత్తరాలు రాశారని చెప్పి గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు. అది సరిపోతుందా? ఉత్తరాలు రాస్తే సరిపోద్దా? వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్తేనే కనీసం అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము స్థిరంగా నిర్ణయం తీసుకున్నామని కుండబాతలు కొట్టినట్టు రోజు పార్లమెంట్ లో ప్రతిరోజు మాట్లాడి చెప్తున్నటువంటి సందర్భాల్లో ఒక ఉత్తరం రాస్తే సరిపోతుందండి? కనీసం వెళ్ళి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోయారు, లేదా అసెంబ్లీని సమావేశపరిచి కనీసం దీని మీద అత్యవసర సమావేశంగా దీని మీద తీర్మానం చేసి మా మనోభావాలు ఇవి అని చెప్పలేకపోయారు. లేదా కనీసం అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమంలో మీరు మీ అంతటా మీరు ప్రత్యేకంగా ఏదో పాల్గొనాలని చెప్పి పాల్గొనడమే తప్పించి పార్లమెంటులో ఈ నిర్ణయం చేస్తున్నాము, లేదా భవిష్యత్తులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక దీనికి అంగీకరించకపోతే మా విధి విధానాలు ఇలా ఉండబోతున్నాయి, మా రూట్ మ్యాప్ ఇలా ఉండబోతుంది, దీనికి అందరూ సమాయత్తం కావాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తున్నారు, మీరు అంగీకరిస్తున్నారు. ఇటువంటిది అంతేకాకుండా అన్నిటికంటే మీకు ఒక అవమానకరమైనది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పారు వాళ్ళు మాట్లాడలేదు. ఒక నిమిషం సార్, దీని మీద మాట్లాడలేదని చెప్పి పార్లమెంట్ లో సెగ తాకించేది కూడా మేమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన పార్లమెంట్ లో మా ఎంపీలందరూ కూడా ముక్త కంఠంతో ఇది ఆరోపణలు చేసుకునే సమయం కాదు. రామకృష్ణ గారు దీని మీద పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం మాట్లాడకండి. రామకృష్ణ గారు రాజకీయం మాట్లాడితే ఎంతో మాట్లాడతాను. రాజకీయం కాదు, ఇక్కడ కలిసికట్టుగా మన ప్రయాణించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాయమండి, మనం కలిసిపోరాడదాం, కలిసి ఒక లెటర్ రాస్తారా మీరు? ఏమీ చేయకుండా రాజకీయం మాట్లాడితే ఇది భాగం కాదు. మేము మొదటి నుంచి కూడా దీని మీద మేము గట్టిగా ఉన్నాం. మీరు చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ పెట్టండి అని చెప్పి ఒక లెటర్ రాశారా? దీని మీద మాట్లాడాలని చెప్పి ఒక లెటర్ మీరు చంద్రబాబు నాయుడు రాశారా? పార్టీల మీద రాజకీయం రాజకీయం కాదు. రాజకీయం ఎందుకు మాట్లాడారు మీరు? వాస్తవానికి దగ్గరగా ఈ రెండు పార్టీలు లేవు. ఆధారపడుతున్నాం. ఇలాగే పక్కదో పట్టిస్తారు. ప్రజల తరపున పోరాటం మాట్లాడి తెలుగుదేశానికి ఉన్న సహకరించరు.
రకంగా రాజకీయ లబ్ధి పొందాలన్నదే మీరు చూస్తా చాలా ఉంటారు. అనుమానాలు ఉన్నాయి కార్మికులకి. అంటే అసలు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అది స్టీల్ ఫ్యాక్టరీగా ఉంటుందా లేకపోతే భూములను అమ్మేసి వాళ్ళకి నచ్చినటువంటి వ్యాపారం పెట్టుకుంటారనేటువంటి వెంకట గారు ఒక్క మాటేనండి. అందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఒక్క నిమిషం అండి. వెంకట గారు ఒక్క మాటేనండి. వెంకట గారు ఒక్క మాట వెంకట కాదు, రాజు గారు ఆయన. లక్ష్మీనారాయణ గారు వెంకట గారు అంటారు. పిల్లేసిన తర్వాత ఆ పిల్లుకి సంబంధించి ఇదిగో నా సహాయక సహకారాలు లేదా ఈ విధంగా నాకు కోఆపరేట్ చేయండి అని అడగటం అనేది అంటే నేను ఏమంటున్నానంటే లేదా మేము ఈ విధంగా కోఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఒక అంశం ఉంది అక్కడ. ఈ రోజు మీరు చర్చ పెట్టారు దాని మీద. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టింది అంటున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు రండి మీరు ముందుకి, శారద గారు రండి మీరు ముందుకి, నాగేశ్వరరావు రండి మీరు ముందుకి. చంద్రబాబు నాయుడు ఏమడిగారు? రాష్ట్రానికి ఒక లెటర్ రాశారా చంద్రబాబు నాయుడు? మీరు అసెంబ్లీ పెట్టండి అని ఏమన్నా రాశారా? మరి ఏమన్నా కలిసికట్టుగా వెళ్దాం అని రాశారా? అఖిలపక్ష ఒక్క నిమిషం అండి దయచేసి. జేడీ గారు లక్ష్మీనారాయణ గారు మీరు కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్తారు? దయచేసి ఒక్క నిమిషం. శాపంగా మారింది మీ పార్టీ. ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు మీరు ఏం చెప్తారు? మీరు మీరు రాజకీయంగా సమయం లేదు సార్, సమయం లేదు. లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్ చేస్తారు. ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? గులిగింజ పోస కింద నలుపు చెరన్నట్టుగా ఎరుగుతున్నారు. ఎన్ని ఇండస్ట్రీస్ అమ్మేశారు? మీరు ఎన్ని ఇండస్ట్రీస్ అమ్మేశారు? నిజాం షుగర్స్ ఎవరమ్మారు? డెల్టా షుగర్ ఎవరమ్మారు? ఆంధ్ర షుగర్ పార్టీ ఎవరు? నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. మోడీ గారి కన్నా పెద్ద వ్యక్తి మీ చంద్రబాబు నాయుడు. ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు? ఎన్ని సహకార ఫ్యాక్టరీలు, మన ఈ పాల ఫ్యాక్టరీలు అమ్మేశారు? సమయం లేదు మనకి, సమయం లేదు. లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు రామకృష్ణ గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సంగతిని మీరు కదా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేలేదా మీరు? ఆరోపణలు ప్రచారం తక్కువే కాదు, మోడీ గారి కన్నా పైన మీరు. అది గులిగింజ పోసి కింద నలుపుతూ ఎరగదన్నట్టు మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు. మేము అన్ని రకాలుగా చేస్తున్నాం, మేము అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నాం. మీరు తగలేసినట్టు మేమేం తగలేయట్లేదు, మీరు అల్లేసినట్టు ఇవాళ మీరేమి. నాగేశ్వరరావు గారు మనకు సమయం లేదు, సమయం లేదు. మరి లక్ష్మీనారాయణ గారు చివరిగా ఏమైనా చెప్తారా? ముక్తాయింపు. ప్లీజ్ రామకృష్ణ గారు ప్లీజ్ ఈ కౌంటర్ ఆఫీసర్ ప్లీజ్ గొప్పగా మాట్లాడేస్తున్నారు మీరు ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు చివరిగా ఏమైనా చెప్తారా? చూడండి, అన్ని చేస్తాం మేము. చూడండి పార్లమెంట్ ఏం జరిగిందో చూడండి. మీ ఇద్దరి వల్ల ఏం కాదు సార్, అది తెలిసేది. అన్ని చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు, సమయం లేదు. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, రామకృష్ణ గారు, పాదసాది గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం కేంద్రం ఏమైనా దిగొస్తుందా, ఈ యొక్క ఆవేదనల్ని నిరసనలు ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే తన వైఖరి కొనసాగిస్తుందా, మరి ఈ పార్టీలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పోరాటం ఏమైనా సత్ఫలితాన్ని ఇస్తుందా అనేది మనం చూడాలి భవిష్యత్తులో. ఇది ఇవాల్టి న్యూస్.